శాంతి. ఈరోజు మురళి 5/8/2021. मीठे बच्चे, बाबा आए ही तुम्हारी तकदीर जगाने, पावन बनने से ही तकदीर जगेगी. మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు మీ అదృష్టాన్ని మేల్కొల్పటానికి. పావనంగా తయారవడం ద్వారానే అదృష్టం మేల్కొంటుంది. प्रश्न: जिन बच्चों की तकदीर जगी हुई है उनकी निशानी क्या होगी? ఏ పిల్లల యొక్క అదృష్టం మేల్కొందో అంటే ఏ పిల్లల అదృష్టం జాగ్రత్తలోకి వచ్చిందో వారి గుర్తులు ఏంటి ఉంటాయి? ఉత్తర్: వే సుఖకే దేవత హోంగే. ఎవరి అదృష్టం మేల్కొందో వాళ్ళు ఎలా ఉంటారు? సుఖదేవతగా ఉంటారు వారు. బేహద్ కే బాప్ సే సుఖ వరస లేకర్ సబ్కో సుఖ దేంగే. అనంతమైన బాబా నుండి సుఖవారసత్వం తీసుకుంటూ అందరికీ సుఖం ఇస్తారు. కభీ భీ కిసీకో దుఃఖ నహీ దే సక్తే. ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వలేరు వాళ్ళు. వో హే వ్యాస్ కే బచ్చే సచ్చే సచ్చే సుఖదే. వాళ్ళు వ్యాసుని సంతానం, సత్యసత్యమైన సుఖదేవులుగా ఉంటారు. వ్యాసుడు ఎవరు? శివబాబా. వ్యాసుడి పిల్లలు మనం సుఖదేవులు, సత్యసత్యమైన సుఖదేవులుగా ఉంటారు వాళ్ళు. 2, वो 5 వికారం का సన్యాస్ కర్ సచ్చే సచ్చే రాజయోగి రాజ ఋషి కేలాతే. వాళ్ళు పంచవికారాలు సన్యాసం చేసి సత్యసత్యమైన రాజయోగి రాజ ఋషి అని పిలువబడేలాగా ఉంటారు. 3, उनकी अवस्था एकरस रहती, उन्हें किसी भी बात में रोना नहीं आ सकता. వారి స్థితి ఏకరసంగా ఉంటుంది, వారికి ఏ విషయంలోనే ఏడుపు రాదు. ఉన్కేలియే కితే మోహజీత్, వారికి మోహజీతులని చెప్తారు. అలా ఉంటారు వాళ్ళు. కాబట్టి 1 సుఖదేవులుగా ఉంటారు. 2 వికారాలు సన్యసించారు అని రాజఋషిలా కనిపిస్తారు. 3 ఏకరస స్థితి ఉంటుంది, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏడవరు వాళ్ళు. మోహజీతులుగా ఉండడం వల్ల ఏకరస స్థితి ఉంటుంది వారిది. గీత్: తకదీర్ జగా కరాయి హూ. అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని పాట. ఓం శాంతి. గీత్ కి ఏక్ లైన్ సున్ కర్కే భీ మీఠే మీఠే బచ్చోं के रोमांच खड़े हो जाना चाहिए. ఈ పాటలో ఒక లైన్ నేను విన్నా కూడా పిల్లల యొక్క ఒళ్ళు గగుర్పాటు చెందాలి, ఒళ్ళు పులకరించాలి. అలాంటి అర్థం ఉంది ఈ పాటలో అంటున్నారు బాబా. है तो कॉमन गीत, परंतु इनका सार और कोई नहीं जानते. बाप भी आकर हर गीत శాస్త్ర का अर्थ समझाते. సాధారణమైన పాట ఇది, బయట వాళ్ళు పాడుకున్న సాధారణమైన పాట. దీని సారం ఎవరికి తెలీదు. బాబాయ్ వచ్చి ఈ పాటల యొక్క అర్థం, శాస్త్రాల యొక్క అర్థం కూడా వివరించి చెప్తున్నారు. మీఠే మీఠే బచ్చే ఏ భీ జానతే కి కలియుగ్ మే సబ్కి తక్దీర్ సోయి హుయి హై, సతయుగ్ మే తక్దీర్ జగి హుయి రేతే. ఇది కూడా అందరికీ తెలుసు మీకు. కలియుగంలో అందరి అదృష్టం నిద్రిస్తుంది, సతయుగంలో మేల్కుంటుంది అందరి అదృష్టం. सोई हुई तकदीर को जगाने वाला और मत देने वाला अथवा तकदीर बनाने वाला एक ही बाप है. నిద్రిస్తున్న అదృష్టాన్ని మేల్కొల్పేవారు, అటువంటి మతం ఇచ్చేవారు, అదృష్టం మేల్కొనేలాగా అదృష్టాన్ని తయారు చేసేవారు ఒక బాబాయే. वही बैठ बच्चों की तकदीर जगाते हैं. जैसे बच्चे पैदा होते और तकदीर जग जाते हैं, అతడే కూర్చొని పిల్లల అదృష్టాన్ని మేల్కొల్పుతున్నారు. ఎలాగైతే లౌకికంలో పుత్రుడు, అబ్బాయి జన్మించగానే అదృష్టం మేల్కుంటుంది కదా. బచ్చా జన్మ और उनको ये पता चल जाता कि हम वारिस हैं. అబ్బాయి పుట్టగానే అర్థమైపోయే విషయం ఏంటంటే నేను వారసుడిని అని. ఓహో ఏ బేహద్కి బాత్. అలాగే ఇక్కడ అనంతమైన బాబా దగ్గర పిల్లలు అవగానే మనం కూడా ఏమయ్యాం? వారసులము. बच्चे जानते कल्प कल्प हमारी तकदीर जगती है और सो जाती हैं. कल्प कल्प మన అదృష్టం మేల్కుంటుంది, మళ్ళీ నిద్రిస్తుంది. पावन बनते तो तकदीर जगती. पावन गृहस्थ आश्रम कहा जाता है. आश्रम अक्षर पवित्र होता है. పావనంగా ఎప్పుడైతే తయారవుతామో మన అదృష్టం మేల్కొని ఉంటుందన్నమాట. పతితమైనప్పుడు నిద్రిస్తుంది మన అదృష్టం. పావన గృహస్థాశ్రమము అంటారు. ఆశ్రమం అనే పదమే పవిత్రమైన ప్రదేశానికి ఉపయోగిస్తారన్నమాట.
पवित्र गृहस्थ आश्रम उनके अग्निस्ट फिर है अपवित्र पतित धर्म आश्रम नहीं कहेंगे. పవిత్ర గృహస్థాశ్రమము అంటారు. పవిత్రంగా ఎక్కడైతే గృహస్థుల వాతావరణం ఉంటుందో అది ఆశ్రమం. దానికి వ్యతిరేకంగా అపవిత్ర పతిత ధర్మం అని చెప్పచ్చు. అపవిత్ర పతిత అధర్మం అని కూడా చెప్పచ్చు. ఆశ్రమం అని అనం, గృహస్థ అధర్మం అయిపోయింది. గృహస్థ ధర్మంతో సబ్కా హై, జాన్వరం కా భీ హై. గృహస్థ ధర్మం అనేది జంతువులు కూడా నిభాయిస్తున్నాయి కదా. బచ్చేతో సబ్ పైదా కడితే జంతువులు కూడా పిల్లలకు జన్మిస్తూ ఉంటాయి, మరి వాటిది గృహస్థమే కదా. जानवरों को भी कहेंगे गृहस्थ धर्म में है. अब बच्चे जानते हम स्वर्ग में पवित्र गृहस्थ आश्रम में थे, దేవీ దేవత थे. కానీ జంతువులకి మనకు మధ్య తేడా ఉండాలి కదా. పిల్లలు తెలుసుకున్నారు, స్వర్గంలో పవిత్ర గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళం, దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం. జంతువులు పిల్లలకు జన్మిస్తాయి, అవి వాటిది ఒక గృహస్థమే. కానీ తేడా ఉండాలి కదా, మనం పవిత్ర గృహస్థాశ్రమంలో ఉండాలి. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళం. उनकी महिमा भी गाते, सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी, तुम खुद ही गाते थे. अभी समझते मनुष्य से 100 देवता फिर से बन रहे हैं. వాళ్ళ మహిమ పాడేవాళ్ళం, సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారిని స్వయం మీరే పాట పాడేవారు కదా దేవతల్ని. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, మనుషుల నుండి మనమే అటువంటి దేవతలుగా మరలా తయారైపోతూ ఉన్నాం. దేవీ దేవతం కా ధర్మ హై. ఫిర్ ब्रह्मा विष्णु शंकर को भी देवता कहते हैं. ब्रह्मा देवता नमः, विष्णु देवता नमः, शिव के लिए कहेंगे शिव परमात्मा नमः. तो फर्क हुआ ना, దేవీ దేవతలది ఒక ధర్మము అయిందనమాట. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలని అంటారు. బ్రహ్మ దేవత నమః, విష్ణు దేవత నమః, శంకర దేవత నమః అంటారు. శివుడు కోసం శివ పరమాత్మ నమః అంటారు. తేడా వచ్చింది కదా. శివ్ और శంకర్ को एक कह नहीं सकते. దీనిలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, శివుడు మరియు శంకరుణ్ణి ఒకటి అని చెప్పలేము. ఎందుకంటే శంకర దేవత నమః అన్నాం, శివ పరమాత్మ నమః అన్నాం. శివుడు పరమాత్మ, శంకరుడు దేవత అయినప్పుడు ఒకటే ఎలా అవుతారు? पत्थर बुद्धि थे, अब पारस बुद्धि बन रहे. देवताओं को तो पत्थर बुद्धि नहीं कहेंगे. फिर ड्रामा प्लेन अनुसार रावण राज होने से उन्होंने को भी सीढ़ी उतरनी है. రాతి బుద్ధిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పారస బుద్ధిగా తయారవుతున్నాం. దేవతల్ని రాతి బుద్ధి అన్నారు కదా. డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యంలో రావడం వలన మెట్లు దిగిపోయాము. పారస బుద్ధి సే పత్తర్ బుద్ధి బన్నా హై. మెట్లు దిగినప్పుడు పారస బుద్ధి నుండి పత్తర్ బుద్ధి అయిపోయేది ఉంది. సబ్సే బుద్ధివాన్ బనానే వాలా తో ఏక్ హీ బాప్, తుమ్కో పారస్ బుద్ధి బనాతే. అందరికన్నా బుద్ధివంతులుగా తయారు చేసేవారు ఒక బాబాయే, తెలివైన వారిగా. బుద్ధివంతులు అంటే తెలివైన వారిగా తయారు చేసేవారు బాబాయే. బాబాయ్ ఎలా తయారు చేస్తున్నారు? మీది పారస బుద్ధి తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. తుమ్ యహా ఆతే హో పారస్ బుద్ధి బన్నే. పారస్నాథ్కి भी మందిర్ హే, వహా మేళా లగ్తా. ఇక్కడ మీరు పారస బుద్ధిగా తయారవడానికి వస్తున్నారు. పారస్నాథ మందిరం కూడా ఉంది, అక్కడ మేళాలు కూడా జరుగుతూ ఉంటాయి. పరంతు ఏ కిస్కో పతా नहीं పారస్నాథ్ కౌన్ హే, వాస్తవ మే పారస్ బనానే వాలా తో బాప్ హీ హే. కానీ పారస్నాథుడు అంటే ఎవరు అనేది ఎవరికి తెలియదు. వాస్తవానికి మనల్ని పారస బుద్ధిగా పారసనాథులుగా తయారు చేసేవారు ఒక బాబాయే. वो है बुद्धिवानों की बुद्धि, ये है तुम बच्चों की बुद्धि के लिए खुराक. పారస్నాథ మందిరం అని అక్కడ విష్ణుమూర్తిని చూపిస్తారనమాట. వాళ్ళు పారస బుద్ధిగా ఉండేవారు కదా, అలా తయారు చేసింది బాబా. ఎందుకంటే బుద్ధివంతులకే బుద్ధి ఇచ్చేవారు బాబా. ఏ హే తుమ్ బచ్చోं की बुद्धि के लिए खुराक, బుద్ధికి ఇతన పలట్తి హై. ఇప్పుడు మీరు వింటున్నవన్నీ బుద్ధి కోసం భోజనం అనమాట. బుద్ధి ఎంత పరివర్తన అయిపోతుంది కదా. బుద్ధి కోసం ఔషధం అనండి లేదా భోజనం అనండి విషయాలు. जैसे गाया जाता है सीन नो इविल, या नो इविल, टाक नो इविल. अब बंदरों की तो बात नहीं, मनुष्य जैसे बंदर मिसल बन जाते हैं. గాయనం చేశారు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని కోతులు బొమ్మ పెట్టారు. కోతుల కోసం కాదు కదా ఇది, మనుషులే కోతి సమానంగా తయారైపోతున్నారు. ఎప్స్ కి మనుష్య సే బెయింట్ కీ జాతీ హై. అడవి మనుషుల్ని చూపిస్తారు పూర్వం, రాతి యుగం అని.
ఏం చూపించారు? చింపాంజీ అంటే కోతి నుండి మనిషి పుట్టాడని అలా చూపించారు. इसको कहा ही जाता है कांटों का जंगल, कितने एक को दुख देते रहते. నిజంగా అలా కోతి నుండి మనిషి పుట్టలేదు, కానీ మనిషి కోతి కంటే హీనంగా అయిపోయారు. అందుకే కోతి బొమ్మలు తయారు చేసి చూపించారు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, మాట్లాడొద్దు అని. కోతి బుద్ధిలాగా అయిపోయారు అనొచ్చు, లేదా ముళ్ళాడవిగా అయిపోయింది, ముళ్ళులాగా అయిపోయారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ బచ్చం కి బుద్ధి కో ఖురాక్ మిల్ రే, బేద్ కా బాప్ ఖురాక్ దే రే. ఇప్పుడు పిల్లల బుద్ధికి ఔషధం అనండి లేదా భోజనం అనండి, ఇది లభిస్తుంది. బాబా రోజు మనకి ఈ ఔషధం తినిపిస్తున్నారు బుద్ధికి. ఏ పడాయి ఇసుకో జ్ఞానామృత్ వి కైతే, ఇది ఒక చదువు, దీన్ని జ్ఞాన అమృతం అని కూడా చెప్తారు. ఖురాక్ ఔషధం అని కూడా చెప్పచ్చు, అమృతం అని కూడా చెప్పచ్చు. కొయి జల్ అది నెహి, ఆజ్కల్ సబ్ చీజోంకు అమృత్ కే దేతే. అమృతం అంటే ఇదేదో తాగేటటువంటి జలం అనుకోకండి. ఈ రోజుల్లో అన్ని వస్తువులకి అమృతం అనే పేర్లు పెట్టేసుకుంటున్నారు. गंगा जल को भी अमृत कहते, देवताओं के पैर धोकर पीते हैं, पानी रखते हैं, उनको भी अमृत की अंजलि समझते हैं. గంగా జలాన్ని కూడా అమృతం అనుకుంటూ ఉంటారు భక్తిలో. దేవతల పాదాలు కడిగి ఆ నీరు తాగుతారనమాట. దాన్ని అమృతము అనుకుంటారు. అమృతం యొక్క అంచలి అని. अंचली जो लेते हैं उसको ऐसा नहीं कहेंगे कि ये पतितों को पावन बनाने वाला है. गंगा जल के लिए कहते पतित पावनी. ఇలా దేవతల యొక్క పాదాలు కడిగి అమృతం యొక్క అంచలి అని ఇస్తారు అందరికీ. అది ఎవరైతే తీసుకుంటారో పతితుల్ని పావనంగా తయారు చేసే అంచలి అది. అంచలి అంటే పోయటం, దోశలతో పోస్తాం కదా, అదే అంచలి అంటారు. అది దేవతల పాదాలు కడిగిన నీరు అమృతం అని అది పోస్తారు. అయితే అది తాగి పతితుల్ని పావనంగా చేసే అమృతం, అది పావనంగా అయిపోతామని అనుకోరు ఎవరు భక్తులు. కానీ గంగా జలాల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తే అది పావనంగా చేసేస్తుంది అనుకుంటారు. గంగా జలాన్ని పతిత పావని అనుకుంటారు అక్కడ. कहते भी मनुष्य मरे तो गंगा जल मुख में दिखाते, अर्जुन ने बाण मारा फिर अमृत जल पिलाया. చెప్తారు కూడా, మనుషులు చనిపోయేటప్పుడు గంగా జలం నోట్లో ఉండాలి అని చూపిస్తారు. అర్జునుడు బాణం వేస్తే భూమిలో నుండి జలం, అమృత జలము వచ్చింది. అది తాగించారు. ఎవరికి? భీష్మ పితామహులకి తాగించారు. అంబసయ్య పైన భీష్మ పితామహులు ఉన్నప్పుడు అక్కడ అర్జునుడు ఏం చేస్తాడు? బాణం వేస్తాడు భూమిలోకి. ఆ బాణం భూమిలోకి వెళ్ళి గంగను తెస్తుంది అనమాట. ఆ గంగ డైరెక్ట్గా భీష్మ పితామహుల నోట్లో పడుతుంది. అలా ఆయన ముక్తికి వెళ్ళాడని అలా రాశారు కథలు ఇవన్నీ. తుమ్ బచ్చోని కొయి బాణ్ ఆది నెహి చలాయే హే, మీరేమి బాణం ఏమి వేసారా ఏంటి బాబా ఇచ్చి అమృతం తీసుకోవడం కోసం? లేదు కదా, అలాంటి పానీయ రూపంలో ఉండేది కాదు అని చెప్తున్నారు బాబా. కథల్లో కూడా అలా రాశారు, కానీ ఒరిజినల్గా ज्ञानामृतम एक विषय అది. एक गांव है जहाँ बाणों से लड़ाई करते हैं, वहाँ के राजा को ईश्वर का अवतार कहते हैं. ఒక ఊరు ఉందంట, ఆ ఊరిలో అందరూ బాణాలతో యుద్ధం చేయటం వస్తుందంట అందరికీ. అక్కడ ఆ ఊరికి రాజు ఎవరైతే ఉంటాడో ఈశ్వరుని అవతారం అని భావిస్తారంట అందరూ. बाप कहते ये सब भक्ति मार्ग के गुरु है, सच्चा सच्चा सद्गुरु ये की है. భక్తి మార్గంలో గురువులు వీళ్ళందరూ ఉన్నారు, కానీ సత్యమైన సద్గురు అయితే ఒక శివ బాబాయే. ఎందుకు? సర్వక సద్గతి దాత ఏకే జో సబ్కో సాత్ లే జాతే. ఎందుకు సద్గురు అయ్యారు బాబా? సర్వుల సద్గతి దాత ఒక బాబాయే, అందరినీ తన తోడుగా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి सदगुरु अंदर. बाप के सिवाय वापस कोई ले नहीं जा सकता. ब्रह्म में लीन हो जाने की भी बात नहीं. ये नाटक बना हुआ है, जो चक्र अनादि फिरता ही रहता है. वर्ल्ड की हिस्ट्री जोग्राफी कैसे रिपीट होती है ये अभी तुम जानते हो. బాబా తప్ప ఎవరు ఇంటికి తీసుకుని వెళ్ళలేరు కదా, గతి కానీ సద్గతిలో కానీ. బ్రహ్మతత్వంలో లీనమైపోవడం అనే విషయం కూడా లేదు. నాటకం తయారైపోయింది. చక్రం అనాదిగా తిరుగుతూనే ఉంటుంది కదా. సృష్టిక చరిత్ర భౌగోళికం రిపీట్ అవ్వాలి కదా. ఎక్కడో లీనమైపోతే మళ్ళీ చక్రం ఆగిపోతుంది కదా అంటున్నారు బాబా. అయితే ఈ చక్రం ఎలా రిపీట్ అవుతుంది అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుష్య అర్థాత్ ఆత్మ అప్నే బాప్
रचता को भी नहीं जानते, जिसको याद भी करते वो గాడ్ ఫాదర్. బాబా చెప్తున్నారు మనుషులు అంటే ఆత్మలకు తమ రచయిత ఎవరు, తండ్రి ఎవరు అనేది కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ పిలుస్తుంటారు ఓ గాడ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు, కానీ పరిచయం తెలియదు. హద్దులో ఉన్న తండ్రిని అంటే లౌకిక తండ్రిని ఎప్పుడు గాడ్ ఫాదర్ అని అన్నారు కదా. గాడ్ ఫాదర్ అక్షర్ బోత్ అదబ్ సే కేతే హై. గాడ్ ఫాదర్ అని పిలిచినప్పుడు చాలా గౌరవించి పిలుస్తారు అన్నమాట, భావనతో పిలుస్తారు. उनके लिए कहते हैं वो पतित पावन దుఃఖకర్త సుఖకర్త. ఆ గాడ్ ఫాదర్ అని ఎవరిని పిలుస్తున్నారో పరిచయం తెలియకపోయినా అతన్నే దృష్టిలో పెట్టుకొని పతిత పావనుడు దుఃఖకర్త సుఖకర్త అని కూడా पिलुस्तारू, महिमा चेस्तारू. एक तरफ कहते हैं वो दुख हरता सुख करता है, और फिर कोई दुख होता है वह बच्चा आदि मर जाता है तो कह देते ईश्वर ही सुख दुख देता है, ईश्वर ने हमारा बच्चा ले लिया, ये क्या किया. ఈశ్వర్ को फिर గాలియాं देते हैं. ఒకవైపు దుఃఖహర్త సుఖకర్త అని బాబా మహిమ చేస్తారు, ఇంకోవైపు ఏదైనా దుఃఖం కలిగినా, పిల్లలు చనిపోయినా, కొడుకు పుట్టాడు చనిపోయాడు అంటే ఈశ్వరుడే ఈ సుఖ దుఃఖాలు ఇస్తున్నాడని మళ్ళీ ఈశ్వరుడి మీద నింద వేసేస్తూ ఉంటాను. ఈశ్వరుడు ఒకవేళ పిల్లలు లేరు, పుత్రుడు కలిగారు అనుకోండి, ఈశ్వరుడే ఇచ్చాడు మాకు పుత్రుడిని అంటారు. చనిపోయారు అనుకోండి, ఈశ్వరుడు ఏం చేశాడు, మాకు అన్యాయం చేశాడు, అలా ఇలా నిందలేస్తూ ఉంటారు ఈశ్వరుడి పైన. कहते भी है ईश्वर ने बच्चा दिया है, फिर अगर उसने वारिस ले लिया, वापिस ले लिया तो फिर तुम रोते क्यों हो. ఈశ్వర్ के पास गया ना, ఈశ్వరుడే మాకు ఈ పుత్రుడిని కలిగించారా అని కూడా చెప్పుకుంటారు. ఒకవేళ చనిపోయారు అనుకోండి, ఈశ్వరుడు తిరిగి తీసేసుకున్నాడు, అతని దగ్గరికి వెళ్ళిపోయారు, ఎందుకు ఏడవాలి అంటున్నాడు బాబా. అతను ఇచ్చిన వస్తువు అతను తీసుకున్నాడు, మీరు ఎందుకు ఏడవాలి. सत्य में कब कोई रोते नहीं है, बाप समझाते रोने की तो कोई दरकार नहीं है. సత్యగానే ఎప్పుడు ఎవరు ఏడవరు, అలాగా ఎవరైనా చనిపోతే ఎవరు ఏడవరు. बाबा చెప్తున్నారు ఏడ్చే అవసరమే లేదు, మీరు आत्मा को अपने हिसाब किताब अनुसार जाकर पाठ बजाना है. ज्ञान न होने के कारण मनुष्य कितना रोते जैसे पागल हो जाते हैं. यहाँ तो बाप समझाते अम्मा मरे तो भी हलवा खाना, बाप मरे तो भी हलवा खाना, नष्ट मोहा होना है. ఆత్మ లెక్కాచారాన్ని కంప్లీట్ చేసుకొని పాత్ర అభినయించడానికి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఈ జ్ఞానం లేని కారణంగా మనుషులు ఎంత ఏడుస్తారు, పిచ్చివాళ్ళు అయిపోతుంటారు ఏడుస్తూ ఏడుస్తూ. అయితే బాబా చెప్తున్నారు మనకి ఇక్కడ, అమ్మ చనిపోయినా కూడా హల్వా తినాలి, తండ్రి చనిపోయినా కూడా హల్వా తినాలి, నష్టం మోహగా తయారవ్వాలి. हमारा तो एक ही बेहद का बाप है, दूसरा ना कोई. ऐसी अवस्था बच्चों की होनी चाहिए. మనకైతే ఒక అనంతమైన బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఈ అవస్థ పిల్లలకి ఉండాలి అంటున్నారు బాబా. मोहजीत राजा की कथा भी सुनी है ना, सत्युग में कभी दुख की बात नहीं होती, न कभी अकाली मृत्यु होती है. మోహజిత్ రాజా కథ విన్నారు కదా, అలాగే ఏంటంటే ఒక బాబా మీదే మోహం ఉండాలి మీకు, ఇంకెవరి మీద మోహం ఉండకూడదు. మోహజీత్ అయిపోవాలి. మోహం ఉంటేనే ఏడుస్తారు. బాబా తప్ప నాకు ఇంకెవరు లేరనే స్థితి తయారు చేసుకోండి. అందరిలో ఉండండి, కానీ బాబాయే నా శాశ్వత సంబంధం. సత్యగలో ఎప్పుడు దుఃఖము ఏడుపు అనే విషయం ఉండదు, అందరూ మోహజిత్తులుగా ఉంటారు కదా. అకాల మరణాలు కూడా అక్కడ ఉండవులేండి అంటున్నారు బాబా. बच्चे जानते हैं हम काल पर जीत पाते हैं, बाप को महाकाल भी कहते, कालों का काल. तुमको काल पर जीत पानी है, अर्थात काल कब खाता नहीं, काल न आत्मा को न शरीर को खा सकता. పిల్లలు తెలుసుకున్నారు కదా, మృత్యుపై విజయం పొందుతున్నాం మనము. బాబాను మహాకాలుడు అని కూడా అంటారు, కాలునికి కాలుడు. మీరు ఇప్పుడు కాలుడిపై విజయం పొందుతున్నారు మృత్యు పైన అంటున్నారు బాబా. అంటే మృత్యు ఎప్పుడు కూడా మిమ్మల్ని భక్షించదు అక్కడ సత్యగంలోని. ఆత్మను కానీ శరీరాన్ని కానీ భక్షించదు. ఆత్మనైతే ఎలాగో మృత్యు మింగదు అంటున్నారు బాబా. आत्मा एक शरीर छोड़ दूसरा लेती, उसको कहते हैं काल खा गया, बाकी काल कोई चीज़ नहीं. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకోవడం కోసం వెళ్ళిపోతుంది కదా, దాన్ని మృత్యు మింగేసింది అని పేరు పెట్టారనమాట. మృత్యు అని శరీరం వదిలే పదాన్ని. అంతేకాని కాలుడు మృత్యువు అంటే ఏదో ఒక వస్తువు లేదు వచ్చి మింగేయడానికి అంటున్నారు బాబా. శరీరం వదలడాన్ని మృత్యు అని పేరు పెట్టారు. आत्मा एक शरीर छोड़ दूसरा लेती, उसको कहते काल खा गए, बाकी काल कोई चीज नहीं है. मनुष्य महिमा गाते रहते, समझते कुछ नहीं. अच्युतम केशवम
बाप समझाते ये 5 विकार तुम्हारी बुद्धि को कितना खराब कर देते। इस समय कोई भी बाप को नहीं जानते हैं, इनको आर्फन की दुनिया कहा जाता है। कितना आपस में लड़ते झगड़ते रहते हैं। ये सारी दुनिया बाबा का घर है ना। बाप सारी दुनिया के बच्चों को पतित से पावन बनाने आते हैं। మనుషులు మహిమ పాడుతూ ఉంటారు, అర్థం ఏమీ తెలియదు. అచ్యుతం కేశవం రామనారాయణం ఏవో పాటలు పాడుతూ ఉంటారు, కానీ అర్థం తెలీదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఈ పంచవికారాలే మీ బుద్ధిని పాడు చేసేసాయి. ఈ సమయంలో ఎవరికి బాబా కోసం తెలియకుండా అయిపోయింది, అనాథల ప్రపంచం అయిపోయింది. అందుకే ఎంతలా పరస్పరం కోట్లాట్లు జగడాలు ఆడుతూ ఉంటారు. ఈ ప్రపంచం బాబా యొక్క ఇల్లు కదా, బాబా యొక్క ఇల్లు కదా. బాబా అందుకే ఈ మొత్తం ప్రపంచాన్ని పతితుల్ని పావనంగా తయారు చేయటానికి వస్తున్నారు. ఆదా కల్ బరోబర్ पावन दुनिया थी ना, गाते भी राम राजा राम प्रजा, वह फिर अधर्म की बात हो कैसे सकती. అర్ధకల్పము పావన ప్రపంచం ఉండేది కదా నిజంగా, దాన్నే రామరాజ్యం అని గాయనం చేశారు. రామరాజా రామ్ ప్రజ, ధర్మం యొక్క రాజ్యం ఉండేది. అధర్మం ఎలా ఉంటుంది అక్కడ అంటున్నారు బాబా. कहते भी है वहाँ शेर बकरे इकट्ठे जल पीते, फिर वहाँ रावण आदि कहाँ से आए, समझते नहीं. बाहर वाले तो ऐसी बातें सुनकर हंसते हैं. बाप आकर ज्ञान देते, ये पतित दुनिया है ना, प्रेरणा से पतितों को पावन बनाएंगे क्या. बुलाते पतित पावन आवो तो जरूर भारत में ही आया था. బాబా చెప్తున్నారు, ఒకవైపు చెప్తారు ఆవు పులి ఒకే రేవులు నీరు తాగే ప్రపంచం అది రామరాజ్యం అంటే అని. అలాంటి ఆవు పులి కూడా కలిసిమెలిసి ఉండే రాజ్యం ఉండేది, ఐక్యమత్యంగా ఉండే రాజ్యం అని ఒకవైపు మహిమ చేస్తారు. ఇంకోవైపు అలాంటి చోట హింసక రావణుడు ఉండేవాడని. ఎక్కడి నుండి వచ్చాడు? ఆవు పులి కూడా శత్రుత్వం లేదే, మిత్రత్వంతో ఉండే రాజ్యంలో రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు అంటున్నారు బాబా. ఏమీ అర్థం తెలియదు మనుషులకి. వాస్తవానికి రాముడు ఉండే చోట రావణుడు లేడు కదా. వికారి రాజ్యం ఎప్పుడు మొదలవుతుంది? ద్వాపరిక నుండి రావణుడు వచ్చాడు. అప్పటి నుండి దేవతా స్థితి కోల్పోతాం కదా మనం. దేవతలుగా ఉన్నప్పుడు రావణుడు ఉండడు. ఇలాంటి కథలు విని విదేశీయులకి నవ్వొస్తుంది కదా అంటున్నారు బాబా. ఏమీ అర్థం తెలియదు భారతీయులకి. బాబా వచ్చి ఇప్పుడు జ్ఞానం ఇస్తున్నారు. ఇది పతిత ప్రపంచం అయిపోయింది కదా. అక్కడ పరంధామంలో కూర్చొని ప్రేరణ ఇచ్చి పావనంగా చేసేస్తారా బాబా? అలా ఎలా అవుతుంది? చేయలేరు. అందుకే మనం పిలవడం కూడా పతిత పావన రండి, దిగి రండి అని పిలిచాము. బాబా కూడా తప్పకుండా భారతదేశంలోనే దిగి వచ్చారు పావనంగా తయారు చేయటానికి. अभी कहते हैं मैं ज्ञान का सागर आया हूँ, तुम्हें आप समान मास्टर ज्ञान सागर बनानी. बाप को ये सच्चा सच्चा व्यास कहेंगे तो व्यास देव और तुम उनके बच्चे सुख देव, तुम अभी सुख के देवता बनती हो. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను జ్ఞానసాగరుడు వచ్చాను, మిమ్మల్ని అందరినీ నా సమానంగా మాస్టర్ జ్ఞానసాగర్లుగా తయారు చేయటానికి అని చెప్తున్నారు బాబా. బాబాని సత్యమైన వ్యాసుడు అంటారు. వ్యాస భగవంతుడు అంటే భగవాన్ వ్యాసుడు వేరు, శాస్త్రాలు రచించే వ్యాసుడు వేరు. భగవాన్ వ్యాసుడు అయితే శివబాబా. అతడు వ్యాసదేవుడైతే అతని పిల్లలు మీరు సుఖదేవుడు. సుఖదేవుడిని చూపిస్తారు. చిన్న వయసులోనే ఆయన ఏంటి విద్వాంసుడుగా ఉంటాడు అనమాట. వాళ్ళెవరు? మీరే సుఖదేవులు. మీరు ఇప్పుడు సుఖం యొక్క దేవతలుగా తయారవుతున్నారు. సుఖ का वर्षा ले रहे हो व्यास शिवाचार्य से. व्यास के बच्चे तुम हो. వ్యాసుడు శివాచార్యుడు ఎవరు? శివబాబా. అతని నుండి సుఖ వారసత్వం తీసుకుంటున్నారు మీరు. వ్యాసుడి పిల్లలయ్యారు మీరు. परंतु मनुष्य मूंझ ना जाए इसलिए कहा जाता है शिव के बच्चे. उनका असल नाम है शिव. మనుషులకి సంశయము కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం శివుడు సంతానము అని చెప్తాం మనం. వ్యాసుడు సంతానం అంటే ఏంటి? వీళ్ళు ఒకడికి శివుడు అంటారు, ఒకడికి వ్యాసుడు అంటారు. శివబాబాయే వ్యాసుడు, జ్ఞానం వినిపించే వ్యాసుడు. ఇది మనుషులకి తెలియదు కదా అంటున్నారు బాబా. అందుకే అసలు పేరు శివుడు. అది తీసుకుని మనం చెప్తాం శివుడి యొక్క సంతానం మేము అని. आत्मा को जाना जाता है, परमात्मा को भी जाना जाता है. वही आकर पतित से पावन बनने का रास्ता बताते हैं. ఆత్మను కూడా తెలుసుకోవటం వరకే జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవటం జరుగుతుంది. చూడలేం కళ్ళతోని.
ఇప్పుడు పరమాత్మే వచ్చి పతితుల నుండి పావనంగా తయారవడానికి మార్గం చూపిస్తున్నారు మనకు. कहते हैं मैं तुम आत्माओं का बाप हूँ, कहते हैं अंगुष्ठी मिसल है, इतना बड़ा तो यहाँ ठहर भी ना सके, वो तो बहुत सूक्ष्म है. బాబా చెప్తున్నారు, నేను మీ ఆత్మనందరికీ తండ్రిని. ఆత్మని అంగుష్టాకారంలో ఉంటుంది అంటారు. ఇంత పెద్దది ఉంటాయి. అంగుష్టం అంటే తెలుసా? ఈ బొట్టని వేలు ఈ జాగా ఉంటుంది కదా, దీన్ని అంగుష్టాకారం అని. ఈ అంగుష్టాకారం అంటే ఇంత, ఇక్కడ నుండి ఇంత లెవెల్లో ఇంత పెద్దది ఆత్మ ఉంటే మరొకటి మధ్య ఎక్కడ కూర్చుంటుంది చెప్పండి అంటున్నారు బాబా. కనిపిస్తుంది కదా అంత పెద్దది కానీ ఉంటే ఒకవేళ. కానీ అలా కాదు, చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది ఆత్మ. అంగుష్టాకారం కూడా కాదు, అండాకారం అని కూడా అంటారు. అండాకారం అంటే ఇంతైనా ఉంటుంది, అండం గుడ్డు కదా. దానికన్నా అంగుష్టాకారం ఇంకా చిన్నదే. అంగుష్టం కన్నా కూడా ఇంకా సూక్ష్మ రూపం అసలు చెప్పాలంటే ఆత్మ. బాబా చెప్తారు కదా, గసగసాలు ఉంటాయి ఎంత చిన్నవి, అదైనా కనిపిస్తుంది. ఒక గింజ తీసుకుంటే కనిపిస్తుంది, అంత చిన్నదైనా చేతిలో తీసుకోగలం గసగసాల గింజ. కానీ ఆత్మ అంతకన్నా కూడా ఇంకా సూక్ష్మమైంది, దాన్ని పట్టుకోలేము, చూడలేము. डॉक्टर लोग भी माता मारते आत्मा को देखने के लिए, परंतु देख नहीं सकते. డాక్టర్స్ కూడా ఆత్మను చూడాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. చనిపోయే దశలో ఉన్న వారిని అద్దాల బాక్స్లో బంధించి వాళ్ళు చనిపోయేటప్పుడు ఏమైనా ఆత్మ బయటకు వస్తుందేమో కెమెరాలు పెట్టి ప్రయత్నించారు, కానీ చూడలేరు ఆత్మని ఎవరు కూడా అని చెప్తున్నారు బాబా. आत्मा को रियलाइज किया जाता है. बाप पूछते, अब तुमने आत्मा को रियलाइज किया? ఇతని छोटी सी आत्मा में अविनाशी पार्ट ఉందా हुआ है. ఆత్మని అనుభూతి చేయగలం కానీ ఫీల్ అవ్వగలం కానీ చూడలేము. బాబా అడుగుతున్నారు, మీరు ఆత్మని రియలైజ్ చేశారా, అనుభూతి చేసుకున్నారా? అనుభూతి అయితే చూసినట్టే లెక్క ఆత్మను. ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంటుంది. జైసే ఏక రికార్డ్, పहले तुम देह अभिमानी थे, अभी देही अभिमानी बने हो. ఎలాగైతే ఒక రికార్డులో మెటీరియల్ అంతా నిండి ఉంటుందో అలా మీ ఆత్మలో ఒక రికార్డు మాదిరిగా మీ అవినాశి పాత్ర అంతా నిండిపోయి ఉంటుంది. బాబా చెప్తున్నారు, మొదట్లో మీరు దేహాభిమానిగా ఉండేవారు, ఇప్పుడు బాబా దగ్గరకు వచ్చాక ఆత్మాభిమానిగా తయారయ్యారు. తుమ్ జాన్తే హో హమారీ ఆత్మ 84 జన్మ కేసే లేతి రేతి, ఇంకా ఎండ్ నెయ్యి హోతా. మన ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకుంటూ వస్తుంది మీరు తెలుసుకున్నారు కదా. ఇది ఎండ్ అయ్యేది లేదు, మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటుందన్నమాట. कोई कोई पूछते ये ड्रामा कब से शुरू हुआ, परंतु ये तो अनादि, ये कभी विनाश नहीं होता. इनको कहा जाता है बना बनाया अविनाशी वोल ड्रामा. वोल को भी तुम जानते हो. కొంతమంది అడుగుతారు, ఈ డ్రామా ఎప్పుడు ప్రారంభమైంది? కానీ ఇది అనాది, దీని ఆది ఎప్పుడని చెప్పలేము. యుగాలు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? రాత్రి పగలు, రాత్రి ఎప్పుడు పూర్తవుతుంది, పగలు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? రాత్రి పగలు కలిపి 24 గంటలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? అలాగా సతీయుగం నుండి కలియుగం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 4 యుగాలు అది ఉంటుంది. కానీ అసలు ఈ రాత్రి పగలు అనేది ఎప్పుడు ప్రారంభమైంది, 4 యుగాలు తిరగడం ఎప్పుడు ప్రారంభమైందంటే దానికి లేదు సమాధానం. అనాది, ఎప్పుడు ఇది వినాశనం కాదు, అవినాశి, అనాది అవినాశి. తయారు చేసి చేయబడి ఉన్నటువంటి అవినాశి డ్రామా, ప్రపంచం యొక్క డ్రామా అనేది మీరు తెలుసుకున్నారు కదా. ప్రపంచము అంటే ఏంటనేది కూడా మీరు తెలుసుకున్నారు. జైసే అన్పढ़ बच्चों को पढ़ाई दी जाती है, ऐसे बाप तुम बच्चों को पढ़ा रहे, आत्मा ही शरीर ద్వారా పడుతీ హే. ఎలాగైతే చదువు లేని పిల్లల్ని కూర్చోబెట్టి చదువు నేర్పిస్తారు అక్కడ స్కూల్లో, అలాగా పిల్లల్ని మిమ్మల్ని కూర్చోబెట్టి బాబా రోజు చదివిస్తున్నారు. మీరు ఆత్మ శరీరం ద్వారా చదువుకుంటున్నారు. ఈ చదువు ఏ హే పత్తర్ బుద్ధికి లియే ఫుడ్, బుద్ధి కో సమజ్ మిల్తీ హే. ఇది రాతి బుద్ధిగా ఉన్న వాళ్ళకి ఫుడ్ లాంటిది ఈ జ్ఞానం. బుద్ధికి ఇప్పుడు అర్థం తెలిసింది కదా అంటున్నారు బాబా, తెలివి లభించింది కదా మన బుద్ధికి. तुम बच्चों के लिए बाबा ने चित्र बनवाए, बहुत सहज है. పిల్లల కోసమే చిత్రాలు తయారు చేయించారు బాబా, వీటిని చూపించి ఎవరికైనా చెప్పడం చాలా సహజం. त्रिमूर्ति ब्रह्मा विष्णु शंकर. अब ब्रह्मा को त्रिमूर्ति क्यों कहते? देव देव महादेव एक दो के ऊपर रखते और तो कुछ भी नहीं जानते.
త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శంకరుల్ని త్రిమూర్తుల్ని చూపించారు. అందులో బ్రహ్మను త్రిమూర్తి అంటారు. త్రిమూర్తి బ్రహ్మ అని ఎందుకు అంటారు? ఎందుకంటే బ్రహ్మ ద్వారానే 3 కర్తవ్యాలు బాబా చేయిస్తున్నారు. 3 కర్తవ్యాల్ని చూపించడానికి 3 పేర్లు అక్కడ పెట్టి ముగ్గురిని చూపించారు. కానీ దేవతల్ని ఒకరిలోనే ఉండి 3 కర్తవ్యాలు చేస్తారు బాబా. అందుకే త్రిమూర్తి బ్రహ్మ అంటారు. దేవదేవ మహాదేవుడు అని ఒకరికి మించి ఒకరు దేవతల్ని చూపిస్తూ ఆఖరికి దేవతలందరికీ పైన ఉండేవాడు మహాదేవుడు అని చూపించారు భక్తిలో. కానీ అర్థం తెలియదు మనుషులకి ఏది చెప్తున్నారు అది. అంటారు అందరికీ పైన ఉండేవాడు మహాదేవుడు, దేవదేవ మహాదేవుడు అని. మళ్ళీ ఇంకోవైపు అందరూ ఒకటే అనేస్తారు. శివుడు ఒకటే, రాముడు ఒకటే, కృష్ణుడు ఒకటే. అలా अर्थम ही तेलिदु. अब ब्रह्मा कैसे हो सकता जबकि ब्रह्मा को प्रजापिता कहा जाता है, तो सूक्ष्म वतन में वो देवता कैसे हो सकता? प्रजापिता ब्रह्मा तो यहाँ होना चाहिए. ये बातें कोई भी शास्त्र में है ही नहीं. బ్రహ్మ ఎలాగ అవుతారు? అతను బ్రహ్మను ప్రజాపిత అని చెప్పారు కదా. సూక్ష్మ లోకంలో ఉన్న దేవత ప్రజాపిత ఎలా అవుతారు? ప్రజాపిత బ్రహ్మ అయితే ఈ లోకంలో ఉంటారు కదా, సాకార లోకంలో. మరి ఆకాశం మీద ఉన్న దేవత బ్రహ్మ ఎవరు? ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఇక్కడుండే వ్యక్తిని శివబాబా ఆధారం తీసుకొని ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెడతారు. అతడు సంపూర్ణం అయ్యాక ఏమవుతారు? సూక్ష్మలోకంలో బ్రహ్మ అవుతారు. ఆ బ్రహ్మకే బ్రహ్మ దేవత అయిన మహా అని మహిమ చేస్తాం. ఫరిస్తా బ్రహ్మ అయిపోతారు. बाप कहते मैं ये शरीर में प्रवेश कर इन द्वारा तुमको समझाता हूँ, इनको अपना रथ बनाता हूँ, इनके बहुत जन्मों के अंत में मैं आता हूँ. ये भी 5 వికారం का సన్యాస్ करते. శివ బాబా చెప్తున్నారు, నేను ఈ శరీరంలో ప్రవేశించి వచ్చి ఈ బ్రహ్మతను ద్వారా మీకు నేను అర్థం చేయిస్తాను ఈ విషయాన్ని. ఈ బ్రహ్మను నా రథంగా తయారు చేసుకుంటాను అని చెప్తున్నారు బాబా. ఈయన యొక్క చాలా జన్మల అంతిమ జన్మలో నేను వస్తాను. ఈ బ్రహ్మ కూడా 5 వికారాలు సన్యాసం చేస్తున్నారు నేను వచ్చాక అని చెప్తున్నారు బాబా. సన్యాస్ करने वाले को योगी ऋषि कहा जाता. अभी तुम राज ऋषि हो, तुम प्रतिज्ञा करते. సన్యాసం చేసేవారిని యోగిలు అని, ఋషి అని అంటారు. ఇప్పుడు మీరైతే రాజ ఋషి అయ్యారు కదా అని చెప్తున్నారు బాబా. మీరు బాబా దగ్గర ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. ఏం ప్రతిజ్ఞ? వికారాన్ని విడిచిపెట్టే ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఓ సన్యాసి लोग तो घर बार छोड़ चले जाते, यहाँ तो स्त्री पुरुष इकट्ठे रहते हैं, कहते हैं हम विकार में कभी नहीं जाएंगे. मूल बात यही विकार के. అక్కడ సన్యాసులు అయితే పవిత్రంగా ఉండడం కోసం ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారనమాట. వికారాలని వదలాలంటే ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు, అడవుల్లో ఉంటారు గృహస్థం నుండి దూరంగా. కానీ ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటున్నారు మీరు ఒకే ఇంట్లో. కానీ ఎప్పుడు వికారాల్లో వెళ్ళడం బాబా అని ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. ముఖ్యమైన విషయం వికారాలను విడిచిపెట్టే విషయం, కామ వికారం విడిచిపెట్టే విషయం, పవిత్రంగా ఉండాలి. तुम जानते हो शिव बाबा रचयिता है, वो नई रचना रचते हैं. वो बीज रूप सचित आनंद का सागर, ज्ञान का सागर है. स्थापना पालना विनाश कैसे करते ये बाप ही जानते हैं. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, శివబాబా రచయిత కొత్త రచన రచిస్తున్నారు. అతడే బీజరూపుడు, సచిత ఆనంద సాగరుడు, జ్ఞాన సాగరుడు, స్థాపన పాలన వినాశనం ఎలా చేస్తున్నారు అతడు. ఇది బాబాకే తెలుసు. బాబాయ్ వచ్చి పరిచయం ఇస్తున్నారు మనకు. ఇన్ బాతంకో మనుష్యతో జాంతేనే, మనుషులకి విషయాలు తెలియదు. మనుషులు ఎవరు చెప్పలేరు బాబా వచ్చే వరకు. तुम बच्चा भी इन सब बातों को जानते, इसलिए सबको समझा सकते. ఈ విషయాలన్నీ పిల్లలు మీకు తెలుసు, అందుకు మీరు అందరికీ చెప్పగలరు ఈ విషయాలు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, हर एक आत्मा का हिसाब किताब अपना अपना, इसलिए कोई शरीर छोड़ते तो रोना नहीं, पूरा नष्ट मुह बनना है. ప్రతి ఒక్క ఆత్మ లెక్కాచారం ఎవరిది వాళ్ళది ఉంది. అందువలన ఎవరు శరీరం విడిచిపెట్టినా కూడా ఏడవకూడదు.
పూర్తి నష్టమోహగా తయారవ్వాలి. బుద్ధి మీద ही हमारा तो एक बेहद का बाप दूसरा ना कोई. బుద్ధిలో ఉండాలి, మాకు ఒక అనంతమైన తండ్రి ఉన్నారు, ఇంకెవరు లేరు. నష్టమోహ కావడానికి ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. నాకు ఒక అనంతమైన బాబా ఉన్నారు, ఇంకెవరు లేరు. सेकेंड पॉइंट, 5 विकार जो बुद्धि को खराब करते हैं उनका त्याग करना है. పంచవికారాలు ఏవైతే మన బుద్ధిని పాడు చేస్తున్నాయో ఆ పంచవికారాలని త్యాగం చెయ్యాలి. సుఖ का देवता बन सबको सुख देना, किसी को दुख नहीं देना है. సుఖం యొక్క దేవతగా తయారై అందరికీ సుఖమే ఇవ్వాలి, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. वरदान, रहम की दृष्टि द्वारा गुरुना दृष्टि को समाप्त करने वाले नॉलेजफुल भाव. దయా దృష్టి ద్వారా గురునా దృష్టిని సమాప్తి చేసుకునేటటువంటి జ్ఞాన సంపన్నంగా కండి. దయా దృష్టి ద్వారా ఏవగించుకునే దృష్టి समाप्ति చేసుకునేటటువంటి నాలెడ్జ్ఫుల్గా కండి. जो बच्चे एक दो के संस्कारों को जानकर संस्कार परिवर्तन की लगन में रहते, कभी ये नहीं सोचते कि ये तो है ही ऐसे, उन्हें कहेंगे नॉलेजफुल. ఏ పిల్లలైతే ఒకరి సంస్కారాలు ఒకరు అర్థం చేసుకుని సంస్కార పరివర్తన చేసుకుని లగ్నంలో నిమగ్నమై ఉంటారు, ఎప్పుడు వాళ్ళు ఇలా ఆలోచించరు, వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు అన్నారు. వాళ్ళు అలా నడుచుకునే వాళ్ళని నాలెడ్జ్ఫుల్ అని అంటారు. वे स्वयं को देखते और निर्विघ्न रहते, వారు స్వయాన్ని ఎక్కువ చూసుకుంటారు మరియు నిర్విఘ్నంగా ఉంటారు. వాళ్ళు उनके संस्कार बाप के समान रहम दिल के होते, వారి సంస్కారాలు బాబా సమానంగా దయార్థ హృదయ సంస్కారం ఉంటుంది. रेहम की दृष्टि गुरुना दृष्टि को समाप्त कर देते हैं. దయా దృష్టి మనలో ఉంటే ఎవరి పట్లనైనా గురునా దృష్టి అంటే ఏవగించుకునే దృష్టి సమాప్తి అయిపోతుంది. ऐसे रहम दिल बच्चे कभी आपस में किटकिट नहीं करते. ఇలాంటి దయార్థ హృదయాలుగా ఉండే పిల్లలు పరస్పరం కోట్లాడరు ఎవరితోని. వే సపోత్ బన్కర్ సబూత్ దేతే, వారు సుపుత్రులుగా తయారై ప్రత్యక్ష ప్రమాణం చూపించేవారిగా ఉంటారు. स्लोगन, सदा परमात्मा चिंतन करने वाले बेफिक्र बादशाह, उन्हें किसी भी प्रकार की चिंता नहीं हो सकती. सदा परमात्मा चिंतन చేసేవారే నిశ్చింత చక్రవర్తులు, వారికి ఏ రకమైన చింత ఉండదు. సదా పరమాత్మ చింతన చేసేవారే నిశ్చింత చక్రవర్తులు, అటువంటి వారికి ఏ రకమైన చింత ఉండదు. పరమాత్మ చింతనలో లీనమయ్యే వారికి ఏ రకమైన చింత ఉండదు, అందుకే నిశ్చింత చక్రవర్తులు అంటారు. मातेश्वरी जी के अनमोल महावाक्य, अखंड ज्योति तत्व साइलेंस लॉज और सारी दुनिया के प्ले ग्राउंड. మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు అఖండ జ్యోతి తత్వం, సైలెన్స్ యొక్క ప్రపంచం మరియు మొత్తం సాకారీ ప్రపంచం ప్లే గ్రౌండ్ లాంటిది. సాకారీ దునియా ప్లే గ్రౌండ్. आत्माओं का निवास स्थान अखंड ज्योति महातत्व, जहाँ इस शरीर के पार्ट से मुक्त अर्थात दुख सुख से न्यारी अवस्था में ही, जिसको साइलेंस लॉज भी कहते हैं, और आत्माओं का शरीर सहित पार्ट बजाने का स्थान प्ले ग्राउंड, ये साकार दुनिया है. ఆత్మల నివాస స్థానం అఖండ జ్యోతి మహతత్వం. శరీరం యొక్క పాత్ర నుండి ముక్తులై ఉంటాం అక్కడ, అనగా సుఖ దుఃఖాల నుండి అతీత అవస్థలో ఉంటాం. దాన్ని సైలెన్స్ యొక్క లోకము అంటాం, శాంతిధామం. మరి ఆత్మలు శరీరంతో కలిసి పాత్ర అభినయించే స్థానం అయితే ప్లే గ్రౌండ్ అయితే సాకారీ ప్రపంచం. तो मुख्य दो दुनियाएं, एक है निराकारी दुनिया, दूसरी साकारी दुनिया. రెండు ప్రపంచాలు ఉన్నాయి, నిరాకారి ప్రపంచం, సాకారీ ప్రపంచం. दुनिया वाले तो सिर्फ कहने मात्र कहते कि परमात्मा रचता, पालना करता है, संहार करता है, खिलाता है, मारता, जलवाता भी वही है, तो दुख सुख देने वाले भी वही है. जब कोई को दुख आता है तो कहते प्रभु तेरे बहाना मीठा लागे. अब ये है अयथार्थ ज्ञान, क्योंकि वो ये कोई परमात्मा का काम नहीं है. परमात्मा दुख हरता, दुख करता नहीं है. जन्म लेना, जन्म छोड़ना, दुख सुख भोगना हर एक मनुष्य आत्मा के संस्कार हैं.
ప్రపంచంలో వాళ్ళు అనడానికి మాత్రము అంటారు. పరమాత్మ రచయిత, పాలన చేస్తాడు, సంహరిస్తాడు, తినిపిస్తాడు, చంపుతాడు, కాలుస్తాడు, అంతా అతనే అని అంటారు. సుఖదుఖాలు ఇచ్చేవాడు అతనే అనేస్తూ ఉంటారు. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు కూడా ఏమంటారు? ప్రభు నీ లీల అని అనేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, అది అయథార్థమైన జ్ఞానం అలా అనుకోవడం. ఎందుకంటే అది పరమాత్మ యొక్క పని కాదు దుఃఖం ఇవ్వడం. పరమాత్మ అయితే దుఃఖహర్త అయి ఉన్నారు, దుఃఖకర్త కాదు అతడు. జన్మ తీసుకోవడం, జన్మను వదిలేయడం, సుఖ దుఃఖాలు అనుభవించడం, ఇది ప్రతి మానవాత్మిక సంస్కారాన్ని బట్టి జరుగుతుంది. అంతేగాని పరమాత్మ ఏమి ఇవ్వడు మరణము అనేది, దుఃఖము అనేది. शारीरिक जन्म देने वाला माता पिता है, जो भी कर्म बंधन अनुसार बाप बेटे के संबंध में आता है, इसी रीति आत्माओं का पिता फिर परमात्मा बाप है। वो कैसे बेहद रचना की स्थापना पालना करता है, कैसे वो अपने 3 रूप ब्रह्मा विष्णु शंकर का रचयिता है, फिर इन आकारी रूपों द्वारा दैवी सृष्टि की स्थापना, असली दुनिया का विनाश और फिर दैवी दुनिया की पालना करवाता है। परमात्मा के ये 3 काम बेहद के हैं. మమ్మ చెప్తున్నారు, శారీరక జన్మ ఇచ్చేవారు మాతాపిత ఉంటారు కదా, లౌకిక మాతాపిత. కర్మబంధాల అనుసారం అక్కడ మన లౌకిక తండ్రితో, తండ్రి పుత్రుడు అనే సంబంధంలోకి వస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ పిత మనకి ఎవరంటే పరమాత్మ బాబా, పారలౌకిక తండ్రి. అతడు ఎలా అనంతమైన రచన యొక్క స్థాపన చేస్తున్నారు, పాలన చేస్తున్నారు. ఎలా 3 రూపాలు బ్రహ్మ విష్ణు శంకర్లకు అతడు రచయిత అయ్యి ఈ ఆకారి రూపాల ద్వారా, ఈ 3 ఆకారి రూపాల ద్వారా దైవీ సృష్టి యొక్క స్థాపన, అసలు ప్రపంచం యొక్క వినాశనం మరియు దైవీ ప్రపంచం యొక్క పాలన చేయిస్తూ ఉన్నారు పరమాత్మ. పరమాత్మ యొక్క ఈ 3 పనులు అనంతమైన कर्तव्याल जరుగుతున్నాయి. बाकी ये दुख सुख जनन मरण कर्म अनुसार होता. అనంతమైన సృష్టి రచన పాలన అవి అతను చేస్తాడు. కానీ ఈ జనన మరణాలు సుఖ దుఃఖాలు అనేవి ఎవరి కర్మల అనుసారం వాళ్ళు అనుభవిస్తారు అని చెప్తున్నాను బాబా. परमात्मा तो है ही सुखदाता, वो कोई अपने बच्चों को दुख नहीं देता. పరమాత్మ ఉండేదే సుఖదాత, అతడేమి తన పిల్లలకు దుఃఖం ఇవ్వరు అని చెప్తున్నారు బాబా. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా అదృష్టం విషయం చెప్తున్నారు. పావనంగా తయారై ఉన్నప్పుడు అదృష్టం మేల్కొని ఉంటుంది, పద్ధతులు లేనప్పుడు అదృష్టం నిద్రపోతుంది కలియుగంలో అని చెప్తున్నారు బాబా. అదృష్టవంతులు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటారు, ఇతరులకి సుఖాన్ని ఇస్తూ ఉంటారు, సుఖదేవత అయి ఉంటారు వాళ్ళు. పంచవికారాల నుండి దూరంగా ఉంటారు వాళ్ళు అదృష్టవంతులైన పిల్లలు. ఎందుకంటే రాజఋషి స్థితిలో ఉంటారు వాళ్ళు, రాజయోగి రాజఋషి. ఇంకా అదృష్టవంతులైన పిల్లలు మోహజిత్తులుగా ఉంటారు, ఏడవరు వాళ్ళు ఎప్పుడు కూడా. ఏకరస స్థితి ఉంటుంది ఎప్పుడు కూడాను అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు అనేది గుర్తుపెట్టుకుంటే మోహము అనేది జయించగలం మనం. వికారాలే బుద్ధిని పాడు చేస్తే, రాతి బుద్ధిగా చేసేవే, అందుకని వాటిని వదులుకోవాలి. ఇప్పుడు దయాదృష్టి ఉంటే ఎవరి మీద ఏవగించుకునే దృష్టి కలగదు, అలాంటి నాలెడ్జ్ఫుల్గా కండి అని చెప్తున్నారు బాబా. సదా పరమాత్మ చింతనలోనే ఉంటే ఏ రకమైన చింతలు మన బుద్ధిలోకి రావు, నిశ్చింత చక్రవర్తి అయిపోతాం. ఏ చింత మనల్ని కదిలించలేదు అప్పుడు. అచ్చా, ఓం శాంతి. సాయంత్రం ఈరోజు 69 నుండి ఉన్న అవ్యక్త మురళిలు రివైజ్ చేస్తున్నాం కదా, రివైజ్ చేసుకుంటాం అవ్యక్తమాన్ని. ఈరోజు సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగం, తర్వాత అవ్యక్త మురళి రివిజన్ ఉంటుందన్నమాట. దాని తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ దాతీల అనుభవం ఉంటుంది. మార్నింగ్ క్లాస్ ఎలాగో మురళి ఉంటుంది, సాయంత్రం మళ్ళీ హృదయ పుష్పదాది అనుభవం రేపు సాయంత్రం. ఇది ఈ ఆదివారం సాయంత్రం క్లాస్ రజనీ అక్కి, కాకినాడ రజనీ అక్కి క్లాస్ ఉంటుంది. అందరూ మిస్ చేయకూడదు, మిస్ చేయకుండా అటెండ్ అవ్వాలి ఆ రోజు. అందరికీ మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి లింక్ పెట్టగానే మన గ్రూప్లోని చూసుకొని మీరు వేరే వేరే వాళ్ళకు కూడా ఆ లింక్ అందించి అందరూ ఈ క్లాస్కి ఎక్కువ మంది అటెండ్ అయ్యే లాభాన్ని తీసుకునేలాగా చెయ్యాలి. అచ్చా, ఓం శాంతి. ఐటమ్స్
అటుకుల పులిహార, గోధుమ నూక హల్వా, పళ్ళు, దానిమ్మ పళ్ళు, పియర్స్, బత్తాయి పళ్ళు, 3 రకాల పళ్ళు, 2 రకాలు అంటే ఒక హాట్ ఒక స్వీట్ బాబాకు పెడుతున్నా. అటుకుల పులిహార, గోధుమ నూక హల్వా. ఈరోజు విశేషంగా మన పరివారంలో నుండి సుబ్బారావు అనేది లౌకిక బర్త్డే అన్నమాట. బాబా దగ్గర ఈ విషయం కూడా ఈ సమాచారం కూడా ఇస్తూ బాబాకు భోగ్ పెడతాం. మరి పరివారం అందరి తరపు నుండి నిమిత్ అఖిల్ వైపు నుండి సుబ్బారావుని ఇప్పుడు మురళి వింటూ ఉంటారు. అన్నయ్యకి అందరి తరపున కూడా చాలా చాలా శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు. హ్యాపీ అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓం శాంతి.
जा बाबा के सच्ची लगन से, बन जा बाबा के तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे,
अमृत पीते हैं